సుప్రీంకోర్టు తాజాగా ఉచితాలు అనుచితమంటూ ఓ ఉచిత వ్యాఖ్యానం చేసేసింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం అక్షర సత్యం. అన్నీ ఉచితంగా ఇవ్వటం వల్ల దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పని సంస్కృతి దెబ్బతిన్న మాట కూడా నిజమే. ఈ వ్యాఖ్యానం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరు మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. అందువల్ల వ్యవసాయ పనులకు కూలీలను సంపాదించడం ఎంత కష్టమో ఆయన కుటుంబ సభ్యుల ద్వారా ఆయనకు తెలిసినట్టుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు అడ్డగోలుగా చెల్లిస్తున్న వేతనాలు, వారి ఉత్పాదకతపై ఆజమాయిషీ లేకపోవటం, వేతనాల భారం కంటే ప్రభుత్వాలపై పెన్షన్ల భారం ఎక్కువ కావటం గురించి గౌరవ న్యాయస్థానం ఎన్నడూ తన దృష్టిని కేంద్రీకరించినట్లు లేదు. పేదలకు ఇచ్చితే ఉచితాల వల్ల కాకుండా జీతభత్యాలు, పెన్షన్ రూపంలో చెల్లిస్తున్న మొత్తాల వల్ల దేశ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. దీనిపై పాలక వర్గాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ దృష్టి పెట్టేవారు లేరు. ఎన్నికల సమయంలో పేద ప్రజల ఓట్లు కొల్లగట్టడానికి రాజకీయ పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలు ఈ వాగ్దానాల్లో కొన్నిటినైనా అమలు చేయక తప్పటం లేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లకు అది ఉచితం, ఇది ఉచితం, అది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం అంటూ విపరీత ప్రచారం చేశాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఢిల్లీ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడానికి ఆదాయపు పన్నులో మధ్యతరగతి మందహాసం తెచ్చే మార్పులు చేర్పులు చేపట్టింది. మధ్యతరగతికి ఉదారంగా ఖర్చు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన వాగ్దానాలను అమలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. యమునా నదిని 3 సంవత్సరాల్లో పరిశుభ్రం చేస్తామని, రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా నదులను చాలా పరిశుభ్రంగా ఉంచుతారు. ఇండియాలో నదులను పూజిస్తారు కానీ పరిశుభ్రంగా ఉంచరు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని పరిశుభ్రం చేస్తామని, రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసింది. అయితే యమునా, మూసీ నదులు పరిశుభ్రం కావటానికి, రివర్ ఫ్రంట్ అభివృద్ధి కావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. 500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, హోలీ, దీపావళికి ఈ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కూడా వాగ్దానం చేసింది. ఈ హామీని అమలు చేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సందేహిస్తున్నది. 10 లక్షల రూపాయల మేర ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత వైద్యం ఇస్తానని వాగ్దానం చేసింది. 60 ఏళ్ళు నిండిన వారికి 2,500 రూపాయల పెన్షన్, 70 ఏళ్ళు నిండిన వారికి 3,000 రూపాయల పెన్షన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య 13,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి ఢిల్లీలో ఆటోమొబైల్ కాలుష్యం తగ్గించడం, ఢిల్లీలో రవాణా సౌకర్యం పెంచడానికి 20,000 కోట్ల పెట్టుబడి, ఢిల్లీలో ట్రాఫిక్ మెరుగుపరచడానికి 65,000 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త కళాశాలల నిర్మాణం, 2026లోగా 3 కళాశాలల నిర్మాణం పూర్తి, ఆటోమొబైల్స్ నడిపే వారికి 10 లక్షల రూపాయల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా, 5 రూపాయలకే పేదలు నివసించే ప్రాంతాల్లో పౌష్టికాహారం సరఫరా చేయడానికి అటల్ క్యాంటీన్లు, ఇక్కడ అన్న క్యాంటీన్ లాగా ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద అటల్ క్యాంటీన్, గర్భిణీ స్త్రీలకు 21,000 నగదు, 6 పౌష్టికాహార కిట్లు, ఢిల్లీలో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి 15,000 వరకు ఆర్థిక సహాయం, వృత్తి సాంకేతిక విద్య అభ్యసించే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నెల 1,000 రూపాయల చెల్లింపు. ఢిల్లీ ఎన్నికల ప్రణాళికలో బీజేపీ ఇటువంటి వాగ్దానాలను ఎన్నింటినో చేసింది. ఈ వాగ్దానాల అమలుకు ఎంత మొత్తం ఖర్చు అవుతుందో లెక్క లేదు. బీజేపీ ఎన్నికల ప్రణాళికకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎన్నికల ప్రణాళికకు స్ఫూర్తి కావచ్చు. ఈ వాగ్దానాలు అమలు చేయకుండా ఎగవేయటానికి కూడా చంద్రబాబే స్ఫూర్తి అవుతాడేమో మరి. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇస్తున్న ఉచితాలు న్యాయస్థానాల దృష్టిని ఆకర్షించినంతగా నగరాలలో ఇచ్చే ఉచితాలు ఆకర్షించవా? దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం ఢిల్లీ. ప్రస్తుతం ఆ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత నీరు, విద్యుత్ పథకాలకు అమలు చేయడానికి ఏటా 11,000 ఖర్చు అవుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ తాను ప్రకటించిన పథకాలతో కలిపి మొత్తం 25,000 వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఢిల్లీ ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో 24-25 సంవత్సరాల్లో 58,750 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో 3/2 వంతుల ఆదాయం జీతభత్యాలకు, ప్రభుత్వ నిర్వహణకు ఖర్చు అవుతుంది. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో 18 సంవత్సరాలు నిండిన పేద మహిళలకు నెలకు 2,500 ఇస్తానని వాగ్దానం చేసింది.
ఆ ప్రభుత్వం కూడా గతంలో ఇటువంటి పథకం అమలు చేయడానికి గణాంకాలు సేకరించింది. ఆ పథకం అమలు చేయాల్సిన మహిళలు ఢిల్లీలో 38 లక్షలు ఉన్నారు. ఈ ఒక్క పథకానికే సంవత్సరానికి 11,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. అలాగే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దాదాపు 75 లక్షల మంది ఢిల్లీలో ఉన్నారు. వీరికి పెన్షన్లు చెల్లించాలంటే దాదాపు 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఢిల్లీ వాయు కాలుష్యం గురించి చెప్పనవసరం లేదు. దానికి తోడు ఇప్పుడు రాజకీయ వాగ్దానాల కాలుష్యం కూడా తోడైంది. ఏమి జరుగుతుందో చూద్దాం.